పేతురు చాలా స్పష్టంగా చెప్తున్న మాట, వెండి బంగారం నా యొద్ద లేదు కానీ నేను కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామములో లేచి నడువుమని వాని కుడి చెయ్యి పట్టుకోగానే, హల్లెలూయా, వాడు దిగ్గున లేచాడు. వెంటనే వాని చీల మండలు బలము పొందెను అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంతవరకు చీల మండలు చొచ్చుబడిపోయి నిలబడలేని పరిస్థితుల మధ్యలో ఒక గొడ్డ పరుచుకొని అడుక్కునే స్థితిలోనే ఉంది ఆ వ్యక్తి బ్రతుకు. గాని అపోస్తులుడైన పేతురు వచ్చి నజరేయుడైన యేసు నామములో కుడి చేతిని పట్టుకోగానే, దైవజనుని హస్తము తాకగానే, నజరేయుడైన యేసు నామమును ప్రస్తావించగానే, యేసు నామములో ఉన్న శక్తి అధికారము చేత ప్రకటించగానే దేవునికి మహిమ కలుగునుగాక, వాడు దిగ్గున లేచాడంట. హల్లెలూయా.